హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అథవా బై రాధిక. ఈరోజు వీడియోలో ప్యూర్ జరీ కోటా శారీస్ చూపించబోతున్నాను. ఎప్పుడు చూపిస్తూనే ఉంటారు కదా, ఈరోజు స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఆల్ ఓవర్ బ్లౌజ్ అన్నా వస్తుంది, లేదు శారీలో మునియా అన్నా వస్తుంది. కొన్నిటిల్లోనేమో రెండు కూడా, మునియాతో పాటుగా ఆల్ ఓవర్ బ్లౌజ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇవి చాలామందికి నచ్చుతున్నాయి. ఎలాగో బడ్జెట్ రేంజ్ వీడియోస్ మనం ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఈరోజు కూడా బడ్జెట్ రేంజ్ శారీస్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అయితే రిచ్ లుక్ ఉంటుంది. అలా ఆల్ ఓవర్ బ్లౌజ్తోనూ పైతినీలో మునియా స్టార్ట్ అయింది అసలు, అలాగే జరీకోటా వరకు వచ్చింది. జరీకోటాలో కూడా మునియా చాలామందికి నచ్చుతుంది. అందుకని వీటన్నిటినీ మిక్స్ చేసేసి ఒక వీడియోగా మీ ముందుకు తీసుకొస్తున్నాము. చక్కగా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1 by 1 చూసేద్దాం. మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ వెంటనే పర్చేస్ చేసుకోండి. పర్పుల్ కలర్లోనే తేట రంగు అండి. ఇది కూడా పళ్ళు వచ్చేసి జాల పళ్ళు వచ్చింది. బోత్ సైడ్స్ ఇచ్చిన ప్యానల్స్లో మునియా ఉంటుంది. పళ్ళు అంతానేమో బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ ఉంటాయండి. అలాగే కోటాడోరియా మార్క్. ఇక శారీ అంతా చూసినట్లయితే పెద్ద పెద్ద మోటివ్స్, బర్డ్ అండ్ ఫ్లవర్, సిల్వర్ జరీ, మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో కలిసి వస్తాయి. ఇవి పెద్ద సైజులో రావటము, బ్రైట్ కలర్స్తో రావటం, అలాగే దగ్గరగా రావటం వల్ల శారీ అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. ఈ మధ్య కాలంలో ఇట్లా ఈ టైప్లో వస్తున్న శారీస్కి, అంటే కొంచెం ఈ షేడ్స్కి ఈ టైప్ పెద్ద మోటివ్స్ వస్తున్న శారీస్కి బాగా డిమాండ్ ఉంటుందండి. వెంటనే తీసేసుకుంటున్నారు, ఎందుకంటే గ్రాండ్ లుక్ ఉంటాయి కాబట్టి. ఈ మండే ఎండల్లో కొంచెం పెళ్ళిళ్ళకైనా కూడా కట్టేసుకునేలాగా హాయిగా అనిపిస్తాయి, అందుకనే ఎక్కువ తీసుకుంటున్నారు. ఇక ఇది బోర్డర్ విషయానికి వస్తే మునియా ఉంటుందండి. బోర్డర్లో శారీ కలర్లోనే కొంచెం డార్క్ షేడ్లో బోర్డర్ వస్తుంది. దానికి రెండు వైపులా గ్రీన్ కలర్ లైన్స్, ఎడ్జ్లోనేమో పింక్ కలర్ ఉంటుంది, మజంతా పింక్. ఆ పింక్ కలర్లోనే ఆల్ ఓవర్ బ్లౌజు. మన జరీకోట చరిత్రలో, అంటే అతివా బై రాధిక జరీకోట చరిత్రలో ఈ పీస్ అమ్మినన్ని పీసెస్ ఏ చీర కూడా అమ్మలేదు, బీట్ చేయలేదు. అసలు ఏ చీర కూడా బీట్ చేయలేదేమో ఫ్యూచర్లో కూడా. ఎందుకంటే మన వీవర్ దగ్గర ఈ చీర 3 మగ్గాల మీద తయారవుతుందంటండి. 15 డేస్కి ఒక శారీ వస్తుంది. కంప్లీట్గా ఒక మగ్గం మీద చీరలు మనమే తీసుకుంటున్నాం. మగ్గం మీద ఉండగానే బుక్ చేసేస్తున్నాము, వచ్చేస్తున్నాయి, వెంటనే కస్టమర్కి పంపించేస్తున్నాం. ఇలా ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. అప్పుడప్పుడు నేను మళ్ళీ బుకింగ్స్ తీసుకోవడం కోసం ఇలా వీడియోలో చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది చీర అయితే. మంచి ఎల్లోకి మజంతా పింక్ కాంబినేషను. నా ఫస్ట్ జరీకోట ఇదే కాంబినేషను, అందువల్ల నేను ఈ చీర తీసుకోలేకపోతున్నాను. కానీ ఈ చీర చూసినప్పుడల్లా మనసు లాగేస్తూ ఉంటుంది. పళ్ళు అంతా కూడా జాల పళ్ళు వస్తుందండి. బోత్ సైడ్స్ కూడా మునియా ఉంటుంది, థ్రెడ్ వీవ్ లైన్స్ వస్తాయి. అలాగే కోటాడోరియా మార్క్. శారీ అంతా కూడా 4 కలర్స్లో మంచి సైజులో బర్డ్ మోటివ్స్ వస్తాయండి. చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది చీర. అసలు మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే కలర్ కాంబినేషన్. కలర్ కాంబినేషన్తోనే అట్రాక్ట్ చేస్తుందంటే ఇంకా హైలైట్ దీనికి ఆల్ ఓవర్ రిచ్ బ్లౌజ్ అనమాట. ఇక బోర్డర్ వచ్చేసి మజంతా పింక్లో ఇట్లా 2 పార్ట్స్ లాగా గ్యాప్ బోర్డర్ని కట్ చేసినట్టుగా 2 పార్ట్స్ ఇచ్చి దాంట్లో సిల్వర్ జరీతో థ్రెడ్ వ్యూతో మునియా ఇచ్చారు. ఈ నేవీ బ్లూ కలర్ లైన్స్ డివైడ్ చేస్తూ ఉంటాయి. ఎడ్జ్లో వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి. శారీకి రెండు వైపులా అదే విధంగా ఉంటుంది. ఇదిగోండి మజంతా పింక్ ఆల్ ఓవర్ బ్లౌజు. చాలామంది జరీకోట బ్లౌజులు మన్నిగా ఉంటాయా, పల్చగా ఉంటుంది కదా, కుట్టించుకుంటే ఎలా ఉంటుంది అనేది చాలామందికి ఉన్న డౌట్. ఇంకొక వేరే వెర్షన్ ఎలా ఉందంటే, చాలామంది మీరు ఆల్ ఓవర్ బ్లౌజులు తయారు చేయించి సేల్ చేయొచ్చు కదా, ఎన్ని చీరలను ఆల్ ఓవర్ తీసుకుంటాము, బ్లౌజెస్ అయితే ఎక్కువ తీసుకోగలుగుతాం కదా, బ్లౌజెస్ కూడా చేయించండి అని అడుగుతున్నారు. అదైతే నాకు ఇంకా ఆలోచన రాలేదు. అంటే ఎలా చేయించాలి, ఏ వీవర్తో చేయించాలి, ఎవరైతే నాకు టైంకి ఇవ్వగలుగుతారు ఏంటి అనేది ఆలోచించుకుంటున్నాను. చూద్దాం, ఫ్యూచర్లో వీలైతే చేద్దాం. ఇక బ్లౌజు ఇది డ్యూరబిలిటీ విషయానికి వస్తే నేను 4 సార్లు 5 సార్లు కూడా వేశానండి. ఇంతవరకు ఏ బ్లౌజ్ ఏమీ కాలేదు. కాకపోతే చాలామంది లూజ్ పెట్టించుకుంటే కొంచెం ఉంటుంది అని అనుకుంటున్నారు. నేనైతే లూజ్ కూడా పెట్టించలేదండి. అలా అని నేను బాడీ టైట్ ఫిట్టింగ్ లాగా కూడా వేయను, నార్మల్గా వేసుకుంటా, ఏమీ అవ్వలేదు. మా ఫ్రెండ్ కూడా ఒకరు అసలు చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తారు. తను కూడా నేను వేసుకున్నాను రాదు, అసలు నా దగ్గర మన్నిందంటే బ్లౌజ్ ఎవరి దగ్గర కూడా పాడవదు,
అంత రఫ్గా వాడేస్తాను కదా నేను, చాలా బాగుంది అని అన్నారు. మరి మన ఫీడ్బ్యాక్లు అయితే అలా ఉన్నాయి, నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా అలాగే ఉంది. మీరు కూడా కుట్టించుకోండి, ఏం కాదు. కాకపోతే మంచి లైనింగ్ వేసి కుట్టించుకోండి. ఇంత మంచి చీరకి ఇంత చక్కటి బ్లౌజ్ ఉంటేనే ఈ చీర అందం వస్తుందండి. కాబట్టి అదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకోండి. ఎంత బాగుందోనండి ఈ డిజైన్. అయితే ఎన్ని కలర్స్లో సేల్ చేసామో, ముఖ్యంగా ఎల్లోలో అయితే అసలు ఎన్ని పీసెస్ మళ్ళీ రెడీగా ఉంది. ఎల్లో కూడా ఉందా? ఓకే. పళ్ళు వచ్చేసి జాల్ పళ్ళు వస్తుందండి, బర్డ్స్ అండ్ ఫ్లవర్స్తో. కోటాడోరియా మార్క్ ఉంది చూడండి. అలాగే శారీ అంతా కూడా మంచి సైజులో బర్డ్స్ వస్తాయండి. 4 కలర్స్లో ఉంటాయి ఒక్కొక్క లైన్లోను. అట్లాగే శారీకి 2 వైపులా కూడా మజంతా పింక్ బోర్డర్ ఉంటుంది. అది 2 పార్ట్స్గా డివైడ్ చేస్తూ ఆరెంజ్ కలర్ లైన్స్ వస్తాయి. వాటి మధ్యలోనేమో మునియా ఉంటుంది. పైన వైపు కూడా అదే విధంగా ఉంటుంది. మొత్తం అంతా కూడా మునియా ఉంటుందండి పైన వైపు కూడా. అలాగే బ్లౌజ్ వచ్చేసి ఆల్ ఓవర్ బ్లౌజు ప్యారెట్ గ్రీన్ కలర్లో, అంటే బోర్డర్లో వచ్చిన కలర్లోనే ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుంది. కాఫీ బ్రౌన్ అండి, రెడ్ కాంబినేషన్లో వచ్చింది. కాఫీ బ్రౌన్కి బెస్ట్ సెల్లర్ ఈ శారీ. ఈ శారీ బెస్ట్ సెల్లరు. కాఫీ బ్రౌన్కి గ్రీన్ కూడా బెస్ట్ సెల్లర్ కదా. అలాగే రెడ్ కూడా చాలా బాగుందండి. పళ్ళు అంతా కూడా డిజైన్ వచ్చింది ఫ్లోరల్ అండ్ బర్డ్స్తోను. అలాగే కోటాడోరియా మార్క్. శారీ అంతానేమో ప్యానల్ స్టైల్లో ఉంటుందండి. ఒక లైన్ వచ్చేసి మోటివ్స్ ఉంటాయి, 2 లైన్స్ ఏమో సిల్వర్ జరీ బుటాలు ఉంటాయి. ఇదే విధంగా శారీ అంతా కూడా వస్తుంది. ఇక బోర్డర్ విషయానికి వస్తే మంచి రెడ్ కలర్ బోర్డరు, 3 బోర్డర్స్ లాగా సెపరేట్ చేస్తూ ఎల్లో కలర్ లైన్స్ వచ్చాయి. మధ్యలో అంతా మునియా ఉంటుందండి. అలాగే ఎడ్జిలో మళ్ళీ శారీ కలరే ఉంటుంది. పైన కూడా కంప్లీట్గా మునియా వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది అసలు. రెడ్ కలర్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ అంతా బుటాలు ఉన్నాయి, శారీలో వచ్చిన బుటాలు. అలాగే బార్డర్ కూడా మునియాతో హ్యాండ్స్కి వస్తుంది. ఇది కూడా నా ఫేవరెట్ శారీ, చాలా బాగుంటుందండి. సేమ్ కలర్ నా దగ్గర ఉంది. దాదాపు 2018లోనా చూస్తుంటారు మీ అందరూ కూడా. నేను కట్టుకుని వీడియోస్ కూడా చేశానండి. లాస్ట్ ఇయర్ జెరీకోట సేల్కి ఇంట్రడక్షన్ వీడియోలో నేను ఆ చీరతోనే ఉన్నాను. అందుకనే ఈ శారీ అయితే తీసుకోవట్లేదు, కానీ నాకు చాలా నచ్చిన చీర. ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా జాల్ పళ్ళు వస్తుంది, కోటాడోరియా మార్కు. శారీ అంతా టొమాటో పింక్ పైన మల్టీ కలర్ థ్రెడ్స్ అండ్ సిల్వర్ జరీతో పీకాక్ మోటివ్స్ వస్తాయండి. శారీకి 2 వైపులా కూడా రెడ్ కలర్ బోర్డర్ ఉంటుంది. దానిపైన ఇలా మునియా వస్తుంది. ఈ రెడ్ కలర్ బోర్డర్కి బోత్ సైడ్స్ కూడా ఆరెంజ్ కలర్ లైన్స్ వస్తాయి. పైన మునియా కూడా కంప్లీట్గా వస్తుంది. చాలా దగ్గరగా కూడా ఉందండి మీరు గమనించినట్లయితే. ఇప్పుడు మునియా అంటే ఏంటో చెప్పేసేయమ్మా. ఇదిగోండి ఇది బ్లౌజు, ఆరెంజ్ కలర్ ఆల్ ఓవర్ బ్లౌజు. మునియా అంటే ఏంటో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి అని ఇంతకుముందు ఒకసారి చెప్పాను, రిప్లై రాలేదు. సెకండ్ టైం చెప్పినప్పుడు ఒక మేడం కమెంట్ చేశారు బర్డ్ అని చెప్పి. అవునండి, మునియా అంటే బర్డ్, అది కూడా ప్యారెట్. బ్లాక్ విత్ మెరూన్ రెడ్ అండి. ఈ మధ్య బ్లాక్ బాగా అడుగుతున్నారు కాబట్టి నేను కూడా కంటిన్యూగా బ్లాక్ తెప్పిస్తున్నాను. ఈ శారీ అయితే బ్లాక్ విత్ మెరూన్ కాంబినేషన్లో, అలాగే మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్తో వచ్చింది. పళ్ళు వచ్చేసి జాల్ పళ్ళు స్టైల్లోనే ఉంటుందండి. బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీతో జిగ్జాగ్ లైన్స్ ప్యానల్స్, వాటికి బోత్ సైడ్స్ కూడా ఇలా చిన్న ప్యానల్లో మునియా వస్తుంది, కోటాడోరియా మార్క్. శారీ అంతా కూడా బిగ్ మోటివ్స్ థిక్ వీవింగ్తో వస్తుందండి. చక్క నిండుగా ఉంది చీర అయితే. అలాగే శారీకి 2 వైపులా కూడా దాదాపుగా ఒక 6-7 ఇంచెస్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది మెరూన్ రెడ్ కలర్లో. దాన్ని గ్రీన్ లైన్స్తో 2 పార్ట్స్గా 3 లైన్స్తో డివైడ్ చేసి ఇట్లా మునియా ఇచ్చారు. పైన కూడా అదే విధంగా ఉంటుందండి. పైన కూడా మునియా మొత్తం అంతా వస్తుంది కంటిన్యూగా. అలాగే ఆల్ ఓవర్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో కదా. బ్రైట్ ఎల్లో కలర్ అండి, చామంతి ఎల్లో. పళ్ళు అయితే సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. పళ్ళులో అంతా కూడా జాల్ పళ్ళు డిజైన్ వచ్చింది. బోత్ సైడ్స్ జిగ్జాగ్ లైన్స్ సిల్వర్ జరీతో వచ్చి ప్యానల్స్ లాగా ఇచ్చారు. అలాగే కోటాడోరియా మార్క్. ఇక శారీ అంతా కూడా పోల్కా డాట్స్ అండి సిల్వర్ జరీతో. అలాగే బార్డర్ వచ్చేసి ఇట్లా ఎల్లో కలర్ ప్లెయిన్ బార్డర్కి ఒక 4 ఇంచెస్ బార్డర్, బోత్ సైడ్స్ కూడా రెడ్ లైన్స్, మధ్యలోనేమో మునియా వచ్చింది. ఈ మునియా అనేది పైన కూడా కంప్లీట్గా వచ్చిందండి. ఇదిగోండి. అట్లాగే బ్లౌజు
బ్లౌజ్ కూడా సేమ్ శారీ ఎలా ఉందో అలాగే ఉంది. లైట్ ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్లో చాలా లైట్ షేడ్కి నార్మల్గా ఉండే ఆరెంజ్ షేడ్ బోర్డర్ అనమాట. చాలా బాగుంది ఈ శారీ కూడా. పళ్ళు వచ్చేసి మధ్యలో సిల్వర్ జరీ ప్యానల్, బోత్ సైడ్స్ కూడా థ్రెడ్ వీవ్తో చిన్న చిన్న ప్యానల్స్ వచ్చాయి. వాటికి బోత్ సైడ్స్ సిల్వర్ జరీతో టెంపుల్ బోర్డర్, అలాగే కోటాడోరియా మార్క్. శారీ అంతా కూడా ప్యానల్ స్టైల్లో వస్తుందండి. ఒక పెద్ద మోటిఫ్ పీకాక్ అండ్ ఫ్లవర్స్ మోటివ్స్ లైన్ ఒకటి, అట్లాగే పెద్ద సైజులో వచ్చిన సిల్వర్ జరీ పోల్కా డాట్స్ 2 లైన్స్ ఉంటాయి. మళ్ళీ పీకాక్, ఇట్లా ఆల్టర్నేట్గా శారీ అంతా కూడా ఇదే విధంగా వస్తుంది. ఇక శారీకి 2 వైపులా కూడా ఆరెంజ్ కలరు ప్లెయిన్ బోర్డర్ ఉంటుందండి. దాదాపుగా 5 ఇంచెస్ వరకు ఉండొచ్చు. దానికి 2 వైపులా సిల్వర్ జరీ లైన్ వస్తుంది. చక్కగా ఎలివేట్ అవుతూ ఉంటుంది అన్నమాట బోర్డర్. పైన కింద కూడా ఇదే విధంగా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఆల్ ఓవర్ బ్లౌజ్. మంచి లైలాక్ పింక్ అండి. పళ్ళు అంతా కూడా జాల్ పళ్ళు వస్తుంది. దానికి బోత్ సైడ్స్ ప్యానల్స్ లాగా క్రియేట్ చేసి మునియా ఇచ్చారు, అలాగే కోటాడోరియా మార్క్. శారీ అంతా కూడా ప్యానల్ స్టైల్లో 3 లైన్స్ సిల్వర్ జరీ బుటాలు, ఒక లైన్ ఏమో మల్టీ కలరు సిల్వర్ జరీ కలిసిన థ్రెడ్ వ్యూ మోటివ్స్. అట్లాగే శారీకి 2 వైపులా కూడా ప్లెయిన్ బోర్డర్ వస్తుందండి, ఆర్గంజా బోర్డరు. దానిపైన మునియా ఉంటుంది. బోర్డర్కి 2 వైపులా 2 లైన్స్ బ్లూ కలర్లో ఇచ్చి ఎడ్జ్లో ఎల్లో కలర్ ఇచ్చారండి. అది హైలైట్ అవుతూ ఉంది. ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ అంతా కూడా థ్రెడ్ వీవ్ అండ్ సిల్వర్ జరీతో కలిసి బుటాలు ఉంటాయండి. హ్యాండ్స్కి బోర్డర్లో మునియా కూడా శారీలో వచ్చినట్టే వస్తుంది. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్. నచ్చాయా? మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మీకు బాగా నచ్చినట్లయితే వెంటనే పర్చేస్ చేసుకోండి. మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.